ఒంగోలు కొత్తపట్నం రోడ్డు తూర్పు బైపాస్ ప్రక్కన విలేజ్ ఫ్యామిలీ డాబాని ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్. ఈ డాబా మేనేజింగ్ డైరెక్టర్ పార్ట్నర్స్ సాయికృష్ణ, సేవల సుధీర్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కి పూలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ, ఒంగోలు ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా కొత్తపట్నం రోడ్ బైపాస్ పక్కన ఉన్న ఏర్పాటు చేయడం బాగా దినాభివృద్ధి చెందుతుందని, కొత్త మోడల్గా ఉందని అన్నారు. మంచి క్వాలిటీతో ప్రజలకు అందుబాటులో ఉంచాలని, మంచి పేరు తీసుకొని రావాలని అన్నారు. ఈ కార్యక్రమానికి 9వ డివిజన్, 10వ డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక, అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము, ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో జయ హో జయ జయ హో జయ హంగులతో నిర్మించావు, రక్షణ కల్పించావు. శహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేలే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. దామచర్ల జనార్దన గారి అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే మనంత బాధ్యతలు ఎవరు ఉండాలి. ఈ రోజు ఈ రోజు
బాసటగా నిలిచావు. ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు. G+3 గృహాలను పేదలకిప్పించావు. చంద్రన్న క్యాంటీన్తో అన్నార్తిని తీర్చావు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు. ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు. G+3 గృహాలను పేదలకిప్పించావు. చంద్రన్న క్యాంటీన్తో అన్నార్తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది. చరిత్రలే తిరగేసే అభివృద్ధే మీది. జనం కోసమే నిలిచిన ఈరోజు కొప్పల్ రోడ్లో విలేజ్ ఫ్యామిలీ డాబా ఒకటి నూతనంగా ఇక్కడ ఓపెన్ చేశాము. అదేవిధంగా దీనికి సాయి కృష్ణ, అదేవిధంగా మన చావల్ సునీల్ ఇద్దరు కూడా పార్ట్నర్స్గా ఇక్కడ ఒక మంచి డాబాని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఏరియాలో లేదు, ఏరియాలో ఇక్కడ మంచి డాబా పెట్టుకోవడం కూడా మంచి ఏరియా కూడా సెలెక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఊళ్ళో అనేక రెస్టారెంట్స్ వచ్చినా కూడా వీళ్ళు కూడా మనం ఏదో విధంగా ఒక డాబా టైంలో పెడితే బాగుంటుందని అట్మాస్ఫియర్ కూడా డాబా ఈవినింగ్ టైము బాగుండేటట్టుగా ఒకటి పెట్టారు. వెజ్ నాన్ వెజ్ రెస్టారెంట్ లాగా చాలా సంతోషం. వాళ్ళు మంచి మనసుతోటి ఏదైతే రెస్టారెంట్ పెట్టారో వాళ్ళకి బాగా సక్సెస్ అవ్వాలని నేను ఈ సందర్భంగా భగవంతుడు కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఒక ఆలోచనతో పెట్టారు. అది సక్సెస్ అవ్వాలని కూడా మేము కూడా కోరుకుంటూ అందరికి కూడా ఇటు కొత్తపట్నం పోయే వాళ్ళకి కానీ, అటు బైపాస్ కింద వాళ్ళకి కానీ, ఎవరికైనా కూడా ఫీజిబిలిటీ ఉండే ప్లేస్లో పెట్టారు లొకేషన్ కూడా. కాబట్టి అది తప్పకుండా సక్సెస్ అవుతుంది కూడా నేను కోరిక తెలియజేస్తాను. అదేవిధంగా సాయికి, అదేవిధంగా సునీల్కి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. ఒంగోలు ప్రజలందరికీ నమస్కారం. ముందుగా జనార్దన్ గారికి నా యొక్క ధన్యవాదాలండి. మేము ఈ కొప్పల్ రోడ్లో నూతనంగా విలేజ్ ఫ్యామిలీ డాబా అని విలేజ్ అట్మాస్ఫియర్తో ఒక నూతన డాబాను ప్రారంభించడం జరిగిందండి. దానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే జనార్దన్ గారు వచ్చారండి. ఎంతో సంతోషంగా ఉందండి. ఇక్కడ మా డాబాలో అంటే మీడియం రేట్స్లో క్వాలిటీ ఐటమ్ ఇద్దామనే ఆలోచనతో మేము ఇలా ప్లాన్ చేసామండి. అంత విలేజ్ వాతావరణంతో ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఆహ్లాదకరంగా ఉండేలాగా ప్లాన్ చేసాం. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ తందూరి ఆల్ టైప్ ఆఫ్ రెస్టారెంట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. మార్నింగ్ టిఫిన్స్ ముందు కెఫే కూడా ఉందండి. కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయ్యో మాట టైర్ తీసావులే అన్నది సార్